నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరీ ప్రత్యేకించి వాళ్ళ అబ్బాయి గారు నారా లోకేష్ నాయుడు గారు మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఆయన ఏలుబడి చూస్తుంటే, ఆయన మంత్రిగా పరిపాలన చూస్తుంటే చిత్ర విచిత్రాలు, టక్కుటమార విద్యలు, పిల్లి మొగ్గలు ఒకటి కాదు. ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని కూడా ఇరగదీస్తున్నాడు. ఆయన శాఖను గాలి కుదిలాడు. మిగతా అందరి శాఖల్లో ఏలెట్టి ఏదో ఉద్ధరిస్తున్నానని చెప్తున్నాడు నారా లోకేష్ నాయుడు గారు. సమాజానికి ఉత్తమమైనటువంటి పౌరుల్ని అందించాల్సినటువంటి పాఠశాలల్లో గురువుల్ని నియమించాల్సినటువంటి విద్యాశాఖ ఎంత తప్పుడు పనులు చేసిందో, ఎన్ని అక్రమాలు చేసిందో అసలు చూస్తే మనకి ఇంత దుర్మార్గాల, ఇంత పాపాల. 99 పైసలకి భూములు ఇచ్చి బాగానే వేసుకుంటున్నారు కదా. అలాగే అమరావతిలో కాంట్రాక్ట్లు ఇచ్చి చదరపు అడుగు 20,000 రూపాయలకి, ఒక్కొక్క ఆఫీసు కడతాకి అడుగుకి 20,000 రూపాయలకి కాంట్రాక్ట్లు ఇచ్చి బాగా వేసుకుంటున్నారు కదా. వీటిల్లో కూడా వేసుకోకపోతే ఏం కర్మరా అని చెప్పానంటే, సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి స్కూళ్లలో, ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసేటువంటి, చదువు చెప్పేటువంటి గురువుల నియామకంలో కూడా ఈ తప్పుడు పనులు చేయటం. ఇక ఎవడేమనుకుంటాడనేది సిగ్గొదిలేశారు. కనీసం పాపభీతి, అరే సమాజానికి నష్టం చేస్తున్నామే. ఈ బడిలోకి వచ్చినోడు మళ్ళీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ గబ్బిలిలాగా పట్టుకు ఏలాడతాడు కదా. ఈ దుర్మార్గుడు వచ్చినోడు, తప్పుడు రూట్లో వచ్చినోడు, చిల్లర కొట్టి వచ్చినోడు 30-40 ఏళ్ల పాటు ఆ స్కూల్లో గబ్బిలిలాగా ఏలాడతాడు కదా. ఆ పిల్లల చదువు బతుకు పరిస్థితి ఏంటనేది ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆయన కొడుకు నాయకత్వంలో ఎంత నీచాలు చేశారంటే, 16,000 పైచిలకు టీచర్ పోస్టులు తీశాం, మెగా డిఎస్సీ అని చెప్పి ఎంత డగా డిఎస్సీ అంటే మెరిట్ లిస్ట్ ప్రకటించరు. నిజంగా ఇది అద్భుతంగా చేస్తే, పారదర్శకంగా చేస్తే ఈ 3,30,000 మంది రాశారు. 16,000 పోస్టులకి 3,30,000 మంది పోటీ పరీక్ష రాస్తే ఏం చేయాలి? మెరిట్ లిస్ట్ ఇవ్వాలా అక్కర్లేదా? ఎవరికెన్ని మార్కులు వచ్చినాయి, 1వ ర్యాంక్ ఎవరికి, 3,30,000 ర్యాంక్ ఎవడికో ఇవ్వాల్సిన పని ఉందా లేదా? ఇవ్వరంట. మెరిట్ లిస్ట్ ఇవ్వరంట బయటికి. ఎవరికి ఎన్ని మార్కులు చెప్పరంట. ఫోన్కు మాత్రం మెసేజ్ వస్తుందంట, యు ఆర్ సెలెక్టెడ్, నువ్వు ఎంపిక చేయబడ్డావు అంటే. ఎంతకు ఎంపిక చేయబడితే అంతకి మెసేజ్ పంపిస్తారు, మరి అన్నో ర్యాంక్ ఇస్తారు. ఎవడెంత కొడితే అంత ర్యాంక్ ఇస్తారా? సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. ఏమనంటే విద్యాశాఖ నుంచి ఒక ప్రకటన ఇస్తారు, సిగ్గు శరం లేకుండా. అన్నమైనా తినేదని అడుగుతున్నాను. ఆ ప్రకటన ఇచ్చేవాళ్ళు కేసు పెడతారంట. డిఎస్సీ మీద ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేస్తాం. తప్పుడు పనులు చేయటం, మిమ్మల్ని ప్రశ్నిస్తే జైలు వేస్తారా? 16,000 చిల్లర పోస్టుల్లో ఎంత దుర్మార్గం అంటే, 2012 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ సంస్థల్లో నియామకాలు చేసేప్పుడు స్పోర్ట్స్ కోటా కింద, అంటే క్రీడాకారుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడల్ని పిల్లల దగ్గర నుంచి, చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి అందరిలో క్రీడాతత్వాన్ని ప్రోత్సహించేదానికి, నైపుణ్యాలను వెలికితీసేదానికి 2% క్రీడాకారుల కోటాలో అన్ని ఉద్యోగాల్లో రాత పరీక్షల్లో పాస్ అయిన తర్వాత మాత్రమే ఆ కోటాని ఇవ్వాలి. అది జీవో 2012. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఒకరోజు ముందు 19వ తారీఖున 2024లో ఓ జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 47, తర్వాత జీవో నెంబర్ 4, ఈ 2 ఇచ్చారు. అటు ఏంటంటే 1% పెంచి 3% స్పోర్ట్స్ కోటా అంట. అసలు పడిపోతారు విలేకరులు, ఇక్కడ నా ముందున్న విలేకరులు కూడా పడిపోతారు. టెట్ గాని డిఎస్సీ గాని పరీక్ష రాయకుండా సరాసరి తీసేసుకుంటారంట. పరీక్ష రాయక్కర్లేదంట. 3,30,000 మందిలోంచి కాదు తీసేది, దొడ్డిదారుల నుంచి వెనకో తలుపు తీస్తారు. తలుపు తీసి దాంట్లోంచి
దొంగ సర్టిఫికేటా, అది మంచి సర్టిఫికేటా, నిజమైన ఈ ఆటగాడా అనేది లేదు. 29 ఆటలుంటే ఆ 29 ఆటలని 67 ఆటలుగానే ఎంతో మార్చారు. 67 ఆటలుగా ఆ జీవో నెంబర్ 4 67 ఆటలు ఏంటయ్యా అంటే ఆశ్చర్యపోతారు మీరు. మనం చిన్నప్పుడు రింగ్ ఆడుకునేవాళ్ళం, టెన్నికాయిట్, అది పర్లా సందుల్లో గొంతుల్లో బ్యాట్ ఉచ్చుకుని రబ్బర్ బాల్తో క్రికెట్ ఆడతారు. రబ్బర్ బాల్ క్రికెట్ కూడా ఉద్యోగం తీసేయడానికి స్పోర్ట్స్ కోటా అంట. చిన్నప్పుడు తాడు లాక్కునేవాళ్ళం, అటో 10 మంది ఇటో 10 చేంజ్ చేయి, టగ్ ఆఫ్ వార్ అని. ఆ తాడు లాగటంలో కూడా టీచర్లు పోస్ట్ ఇచ్చేయచ్చంట. బొంగరాలు వేయటం, ఇక దాంట్లో లేనిదే అంటే బచ్చాలు, గోడంబెళ్ళ, గోళీలు, ఈ ఆటలు తప్పితే మిగతా అన్ని ఆటలు పెట్టారు. పేకాట లేదులేండి, దాంట్లో అది వేరు డబ్బులు. ఆ డబ్బులు ఎమ్మెల్యేలు ఊరుకోరుగా, పేకాట దీంట్లో పెడితే వాళ్ళది ఎమ్మెల్యేల రైట్లు. చంద్రబాబు నాయుడు పేకాట దీంట్లో పెడితే కుదరదు. ఇంత అపహాస్యం చేస్తా టెట్ గాని, నీట్ గాని, డిఎస్సి గాని టెట్ గాని లేకుండా దొడ్డిదారిన 421 మందిని రకరకాల హై స్కూల్ పాఠాలు చెప్తాకంటున్నారు, ఎలిమెంటరీ పాఠాలు చెప్తాకంటున్నారు. ఆల్రెడీ వ్యాయామ ఉపాధ్యాయులు పోస్టులు అంటారు. ఇట్లా అన్ని రకాలుగా సరాసరి రిక్రూట్మెంట్. ఇంతకన్నా పచ్చి పాపం లేదా? తప్పు కదా, ఇది నీచం కదా. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి దగా డిఎస్సి, మెగా స్కామ్ గా జరిగినటువంటి డిఎస్సిలో రిక్రూట్మెంట్ లో 421 చిల్లర మందికి నేరుగా స్పోర్ట్స్ కోటాలో 3% చొప్పున రిక్రూట్ చేసినటువంటి ప్రతి ఒక్కరి సర్టిఫికెట్ ని బయట పెట్టమని ఛాలెంజ్ చేస్తున్నా. ఇన్నాడు ఏదో బోత్ ఆర్ నాట్ సేమ్ అని ఏదో చెప్తున్నావు రోజు సొల్లు కబుర్లు. ఛాలెంజ్ చేస్తున్నా, బోత్ ఆర్ నాట్ సేమ్ అని సినిమా డైలాగులు చెప్పడం కాదు. నీకు కలేజా ఉంటే, నిజాయితీగా రిక్రూట్మెంట్ చేశామని కనుక మీరు చెప్పగలిగితే, స్పోర్ట్స్ కోటాలో రిలీజ్ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి 400 చిల్లర మంది ఉపాధ్యాయుల యొక్క స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లు, వాళ్ళ డిఎస్సి టెట్ రాశారా, రాయలేదా, లేదా వాళ్ళది నిజంగా వాళ్ళు బీఈడీ చదువుకున్న సర్టిఫికెట్ ఎక్కడి నుంచి తెచ్చారు, ఏ కాలేజీలో పాస్ అయ్యారు, ఏ యూనివర్సిటీలో పాస్ అయ్యారు, ఎన్ని మార్కులతో పాస్ అయ్యారు, ఇలాంటి వివరాలన్నీ బయట పెట్టే దమ్ము మీకుందా అని అడుగుతున్నాను. మెరిట్ లిస్టే బయట పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు, ఇంక సినిమా డైలాగులు చెప్పుకోవటం ఎందుకు? మెరిట్ లిస్ట్ బయట పెట్టే సినిమా మీ దగ్గర లేదు, స్పోర్ట్స్ కోటా పెట్టేటువంటి సినిమా మీ దగ్గర లేదు. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటారు. సినిమా అండ్ లోకేష్ ఆర్ నాట్ సేమ్. బాలకృష్ణ అల్లుడు నాట్ సేమ్. అతను సినిమాలు చేసి డబ్బులు తీసుకుంటారు, ఇక్కడేమో స్కాములు చేసి డబ్బులు తీసుకుంటారు. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పైచిలకు ఉపాధ్యాయుల నియామకం జరిగినటువంటి స్కామ్ మీద సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సత్తా ఉంటే, కలేజా ఉంటే, అంతరాత్మ ఉంటే, నిజాయితీగా మేము రిక్రూట్మెంట్ చేశాం అంటే మెరిట్ లిస్ట్ బయట పెట్టండి. స్పోర్ట్స్ కోటాలో ఎవరెవరిని ఏ సర్టిఫికెట్లతో, గోళీలతో చేశారా, పేకాటతో చేశారా, తాడులాగే దాంట్లో చేశారా, బొంగరాలాట్లో చేశారా, బచ్చాల్లో చేశారా, గోడింబెళ్లలో చేశారా, దేంట్లో చేశారు, ప్లాస్టిక్ బాల్తో క్రికెట్ ఆడే దాంట్లో చేశారా, దేంట్లో చేశారు? రిక్రూట్మెంట్ బయట పెట్టమని డిమాండ్ చేయటమే కాకుండా ఇవాళ డిఎస్సి మీద తప్పుల్ని ప్రశ్నిస్తే కేసు పెడతారా? పెట్టుకోండి. కైలానీలు, రమేష్ యాదవ్, అశోక్ పేరున్నాని మేము మాట్లాడుతున్నాం, తప్పుల్ని నిలదీస్తున్నాం దొంగతనంగా. ఎందుకంటే జీవో 3% జీవో వితౌట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, రాత పరీక్షలు లేకుండా రిక్రూట్మెంట్ ఇచ్చిన జీవోని ఈ టీచర్ల నియామకం చూడండి. ఇంకోటి, టీచర్ల నియామకం పూర్తవగానే దాన్ని రద్దు చేసి మళ్ళీ వెంటనే జీవో ఇచ్చారు. 3% కోటానే, కాకపోతే రాత పరీక్షల్లో అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన తర్వాత మాత్రమే స్పోర్ట్స్ కోటా అని. మరి ఆ ఒక్క జీవోకి తలుపు మూర్చారు కదా, ఆ లోపలికి వెళ్ళిన నువ్వు తలుపు తెరిచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏంటి మరి? అది ఏమన్నా
ఆకాశం నుంచి వచ్చారా, స్వర్గం నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ రిక్రూట్మెంట్, టీచర్ల రిక్రూట్మెంట్ వరకు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్ లేకుండా, డిఎస్సి లేకుండా, టెట్ లేకుండా, ఏమీ లేకుండా లోపలికి వచ్చేసేసి టీచర్లు అయిపోతారు. స్పోర్ట్స్ కోటా కింద మళ్ళీ వెంటనే తలుపులు మూసేస్తారు. లేదు, ఇక నుంచి తూచి ఆ ఒక్క పరీక్షకి మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్ అక్కర్లేదు. ఈ తప్పుడు పనులు కట్టిపెట్టి ఏదైతే తప్పుడు సర్టిఫికేట్లు, మెరిట్ లిస్టును వెంటనే డిక్లేర్ చేయాలి. స్పోర్ట్స్ కోటాలో ఏదైతే ఎవడెవడైతే రిక్రూట్ చేశారో వాళ్ళందరి సర్టిఫికేట్లను కూడా బయట పెట్టమని, లేదా సిబిఐ ఎంక్వైరీ వేసి మీ సాహసాన్ని లేదా మీ నీతి నిజాయితీల్ని నిలబెట్టుకోమని చెప్పని నారా లోకేష్ నాయుడిని, నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి అయి గాలికి వదిలేసి రోజుకో మాట, పూటకొక మాట, పిట్టల దొరల మాటలు మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎంని ప్రశ్నిస్తున్నాం.